ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఓఈ స్టూడెంట్స్ ముందున్నాము. నిన్న స్టూడెంట్స్కి ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నోటీస్, మీరు సమ్మర్ వెకేషన్కి మీరు హాలిడే తీసుకోవచ్చు, అదేవిధంగా షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని మీద స్టూడెంట్స్ అందరూ, హాస్టల్ అమ్మాయిలే కానీ అబ్బాయిలు కానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, నేను ఎందుకని నోటీసులు జారీ చేశారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ షార్టేజ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం షార్టేజ్ అయిందని చెప్పేసి మాకు వీసీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. దాని గురించి సంబంధించి 1st to 31st వరకు మే హాలిడేస్ డిక్లేర్ చేశారు ఆల్రెడీ. దీని మీద గవర్నమెంట్కి మరి వీసీకి మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, స్టూడెంట్స్ అక్కడనే ఉండొచ్చు, వాళ్ళ యొక్క స్టడీస్ని అట్లే కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని దృష్ట్యా స్టూడెంట్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళైతే హాలిడేస్ డిక్లేర్ చేశారు. ఈ మధ్యలో ఈ సమ్మర్ వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ దీని దృష్ట్యా వాళ్ళు హాలిడేస్ డిక్లేర్ చేస్తారు. అయితే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ ఇప్పుడు సెప్టెంబర్ అండ్ వచ్చే మంత్లలో ఉన్నాయి, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, అక్టోబర్లలో. ఇంకా దానికి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఈ 1 month ఏదైతే ఉందో సమ్మర్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్టడీస్ పరంగా డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. కాబట్టి మెయిన్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని గ్రూప్స్ కానీ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ అంతరాయం అయితే ఏదైతే ఉందో ఇది కలగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు, ఈవెన్ కాలేజ్ కావచ్చు. కానీ ప్రభుత్వం మాత్రము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. నేను బట్టి కూడా చెప్పడం జరిగింది. మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎందుకని మీకు నోటీసులు పంపించారు? వాటర్ సమస్య ఉన్నది ఇక్కడ. ఇందులో వాటర్ ఎండ సమ్మర్ కాబట్టి వాటర్ సమస్య ఉంది. దాన్ని తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా ఫిల్ఫుల్ చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇక్కడ అన్ని మంచిగానే ఉంది, అంతా కరెక్టే ఉందని, కానీ ఇక్కడ విద్యార్థులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, ఈ ఫుడ్ సమస్య ఉంది, రూమ్ల సమస్య ఉన్నాయి సమస్యలు, తాత్కాలిక సమస్యలు ఉన్నాయి. అవి వీసీ చీఫ్ వార్డెన్ తీర్చే సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ జోక్యం చేసుకొని ఇంకా చాలామంది విద్యార్థులకు రూములు లేవు, రూమ్స్ ఫెసిలిటీస్ లేవు, అండ్ లైబ్రరీస్ ఫెసిలిటీ సరిగా లేదు, లైబ్రరీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ జోక్యం చేసుకొని చేయాలి. అదేవిధంగా నిన్న అమ్మాయిలు అందరూ ఆందోళన చేశారు. అంటే మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, భారీ ఎత్తున పోలీసులు రావడం కూడా జరిగింది, మాకు అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, మేము చాలా బాధలు పడుతున్నామని చెప్తున్నారు. నిజమే. ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ, హైదరాబాద్ ఒకరని కాదు, ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. వాళ్ళు కుటుంబాలను, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పిల్లలను అందరిలో వదిలేసి వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు వాటర్ లేదానో, కరెంటు లేదానో ఇప్పుడు పంపించేసే, ఇప్పుడు నోటిఫికేషన్ల టైం, ఇప్పుడు డిఎస్సి ఉన్నది జూలైలోనే ఉంది, ఇప్పుడు మే మొత్తం ఇంటికాడ అయితే వాళ్ళు వచ్చి ఎప్పుడు చదువుకుంటారు? ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ట్యాంకర్స్ నుంచో ఎట్లానో ఫుల్ఫిల్ చేసి హాస్టల్స్ ఉంచాలా. ఇంకా ఫుడ్ ఒకటి, ఇప్పుడు ఈరోజు గొడవ పడ్డామంటే రేపు మొత్తం ఒక్కరోజు ఫుడ్ మంచిగా ఉంటుంది, తర్వాత అదే తీరు ఉంటుంది, ఫుడ్ యథావిధిగా ఉంటుంది. ఆ ఫుడ్లో టేస్ట్ ఉండదు, ఏముండదు. ఉస్మానియా యూనివర్సిటీ ఫుడ్కు దానికి బయట హాస్టల్స్ ఫుడ్ అన్నా బెటర్, అంత ఘోరంగా చేస్తున్నారు ఫుడ్ అయితే. ప్రస్తుతం మీరు ప్రభుత్వానికి కూడా ఏం చెప్తారంటే, ఒకవైపు ప్రభుత్వం మేము అన్ని సౌకర్యాలు ఇచ్చాము అని చెప్పడం అయితే జరుగుతుంది, కానీ విద్యార్థులు మాత్రం అవస్థలు పడుతున్నారు, మీరు ఏం చెప్తారు? అన్నీ అంటే అన్నీ ఇయ్యలేదు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అవుతున్నది. ఈరోజు మాకు ఇంటర్నల్స్ ఉన్నాయి పొద్దున, అక్కడ వాష్రూమ్స్లో మొత్తం వాటరే వస్తలేవు. మేము ఎట్లా రావాలా? మాకు టైం 8 అవుతుంది, మేము 9 వరకు ఇడికి రావాలా. మళ్ళీ ఆ నుంచి ఇడికి నైట్ టైం ఒక 7 అయిందంటే ఇటు నుంచి అటు వరకు మొత్తం చీకటే ఉంటుంది. మళ్ళీ సెంటినరీ హాస్టల్ అక్కడ చివర్లో ఉంటుంది, మొత్తం బాయ్స్ హాస్టల్సే ఉంటాయి. ఇప్పటి వరకు మా ప్రిన్సిపల్ సార్కి, పాత ప్రిన్సిపల్ సార్కి కూడా చెప్పినాం లైట్స్ వేయించమని, ఆయన కూడా లైట్స్ వేయించలేరు. మేము ఇక్కడ కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, లేట్ అవుతుంటాయి, మాకేమన్నా అవసరాలు ఉంటే మేము బయటికి వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళాలంటే ఒక లైట్ కూడా ఉండదు అటు సైడ్. ఆ తర్వాత ఎటువంటి లైట్లు ఉండవు, మొత్తం చీకటి ఉంటుంది. మేము ఎట్లా పోవాలా? ఇంకా ఫుడ్ ప్రాబ్లం అయితే మస్తు ఉన్నది. ఇక వాటర్, కూల్ వాటర్ ఉండవు. అంటే ఎటువంటి బియ్యం ఉడకదా, లేకపోతే ఎట్లుంటుంది? కొన్నిసార్లు రైస్ అస్సలు ఉడకదు, ఏదో రేషన్ బియ్యం ఉన్నట్టు ఉంటుంది, సన్న బియ్యం లాగా అస్సలు ఉండదు. ఇంకా కర్రీ అంటే క్వాంటిటీ వేయరు, కర్రీ ఎక్కువ వేయరు, కర్రీస్ టేస్ట్ కూడా ఉండవు. ఇంకా సాంబార్ వాటర్ ఉంటుంది. టిఫిన్స్ కూడా ఏవి మంచిగా ఉండవు.
అట్లుంటుంది. చెప్పండి, అంటే మీరు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? అంటే విద్యార్థులు అందరూ బాధపడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, అంటే మీ ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో మాకు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఇప్పిస్తే, ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో ఆమె చెప్పినట్టు లైట్లు వేపిస్తే వాళ్ళకి, ఎందుకంటే ఇటు వెళ్ళే దారిలో మొత్తం బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. న్యూ గోదావరి హాస్టల్, మానేరి హాస్టల్, సరి హాస్టల్, బాయ్స్ హాస్టల్ దాటుకుంటూ వాళ్ళు వెళ్ళాలి, కాబట్టి లైట్లు వేపిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆధారంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక సేఫ్టీ పరంగా కూడా ఎట్లుంటుంది? అంటే ఆడవాళ్ళకి సేఫ్టీగా ఉంటుందా క్యాంపస్? ఇక సేఫ్టీగా ఉంటుందా అంటే నైట్ టైం లైట్స్ ఉండవంటే సేఫ్టీ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఇంకా మాకు అంటే మా వరకు అంటే మా క్లాస్మేట్స్ మాకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వస్తారు. ఆ లైట్లు లేవు, వీళ్ళు ఎట్లా పోతారు అని వాళ్ళ దగ్గర వెహికల్స్ లేకున్నా బై వాక్ వచ్చి మమ్మల్ని పంపించేస్తారు. కుక్కలు బాగా మస్తు ఉంటాయి. కుక్కలు ఎంట పడితే పొద్దున కూడా పొద్దున వాకింగ్ అట్లా పోదామన్నా 5:30కి కూడా లైట్స్ అట్లా ఉండవు కదా, మస్తు కుక్కలు. ఎప్పుడైనా కుక్కల దాడి జరగడం అట్లా ఏమైనా జరిగిందా? జరిగినాయి, బట్ ఆ విషయాలు అనేవి బయటికి రావు. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఓయూ స్టూడెంట్స్ అంటే జస్ట్ ఫర్ ఓటు గవర్నమెంట్స్ యూజ్ చేసుకోవడం తప్పితే వీళ్ళకి పెద్దగా జరిగింది ఏమీ ఉండదు. ప్రభుత్వాలతో ఎంత ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినా కూడా వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పెద్ద మార్పులు అనేవి ఏం రావు, జస్ట్ అంతే. అంటే ఎంతో స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఊర్ల నుంచి ఎక్కడి నుంచో వచ్చి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఒక మంచి జీవితాలు బాగుపడతాయని వస్తారు. కానీ ఇక్కడ మాత్రము ఈ పొలిటికల్ కానీ లేకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయా లేకపోతే ఎట్లా? చూస్తున్నారు కదండి, ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ టైం. ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ కానీ ఈవెన్ వాటర్ సిచ్యువేషన్ కానీ ఇవి ఉండడం వల్ల హాలిడేస్ ఇస్తున్నారంటే స్టూడెంట్స్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. మేము చెప్పాల్సిన అవసరమే లేదు. సమ్మర్ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇష్టం అది. కొంతమంది ఊళ్ళోకి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఇక్కడనే ఉండి చదువుకోవాలనుకుంటారు, కానీ బలవంతంగా వెళ్ళమని అంటున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వచ్చేసి మా అంటే తీసుకుంటే ఒక 1 వీక్ తీసుకుంటారు, మా అంటే 10 days తీసుకుంటారు. మంత్ మొత్తం ఉండి వెకేషన్ ఎవరు చేయరు కదండి. ఇంత సమ్మర్లో ఎవరు కూడా తీసుకోరు. ఇప్పుడు మంచిగా హాస్టళ్ళల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళని ఇంటికి పంపించి ఇంటి దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉండవనే కదా ఇక్కడికి సీటు కొట్టుకొని మరి ఇక్కడ వచ్చి చదువుకోవాలని అనుకుంటున్నారు. ఒక లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో బుక్స్ దొరుకుతాయి. కొంతమందికి బుక్సే ఉండవు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా చదువుకుంటారు, వైఫై కనెక్షన్స్ ఉండవు. ఈవెన్ పూర్తిగా ఎన్విరాన్మెంట్ కూడా చదువుకున్నట్టు సహకరించదు. ఈవెన్ విలేజ్లలో ఇట్లా పరిస్థితులు, ఇంకా ఎండలు ఎట్లున్నాయో తెలుసు. పెద్ద ఇంటర్నెట్ సౌకర్యాలు ఇట్లా ఉండవు కొన్ని విలేజ్లలో. కాబట్టి స్టూడెంట్స్కి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఫెసిలిటీస్ అని అందిస్తేనే బాగుంటుంది. చెప్పండి, వాటర్ ఫెసిలిటీసే కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ ఎటువంటి ఫెసిలిటీ లేవు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ ఆందోళనకు దిగారు. అదేవిధంగా అమ్మాయిలకు కూడా అంటే 6 తర్వాత నడవడానికి కూడా భయంగా ఉంది, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అని చెప్తున్నారు. ఏదైతే వాటర్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందో అది తాత్కాలికంగా చిన్న సమస్య, అది దాన్ని అయిపోయింది, సార్ట్ అవుట్ చేసిర్రు, అయిపోయింది. జలమండలి మన కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ షార్టేజ్ ఎటువంటిది లేదు. ఏదైతే వీసీ ఉన్నాడో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి మోకరిల్లి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో విద్యార్థుల్ని మభ్యపెట్టి వాళ్ళకు ఓట్లు పడకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఈరోజు మోకరిల్లి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ వైనం ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజుల పాటు కావాలని సెలవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ చొరవతో ఏదైతే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, విద్యార్థి నిరుద్యోగుల కోసం వాళ్ళు నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే ఈ తరుణంలో కావాలని సెలవులు ఇచ్చి విద్యార్థులకు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు వ్యతిరేకంగా ఈరోజు వీసీ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వీసీ గారిని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు వ్యతిరేకంగా ఈరోజు వారి చర్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే బర్తరఫ్ చేయాలి, మా విద్యార్థులు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అంటే అమ్మాయిలకు కూడా చాలా ఇబ్బంది ఉందంటే గతంలో కాదు, ఇప్పుడే వస్తలేదు ఈ ప్రస్తావన, గతంలో కూడా వచ్చింది. అంటే స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల కుక్కల దాడి, అదేవిధంగా వాళ్ళకి రాత్రి వేళ అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మెస్ ఫుడ్ బాగాలేదు, ఇవన్నీ కూడా ప్రస్తావనలో వస్తున్నాయి కదా. అంటే ఈ ఒక్కసారే కాదు, గతంలో కూడా చాలాసార్లు వచ్చింది. అంటే ఇన్నిసార్లు రిపీటెడ్గా ఒకటే సమస్యలు బయటకు వస్తున్నప్పుడు ఎందుకని ఒకవైపు స్టూడెంట్ కమిటీసే కానీ లేకపోతే వీసీ కానీ దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు?
ఎన్నోసార్లు మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులకు ఎన్నోసార్లు మా బాధను విన్నవించుకున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం చూసుకున్నట్లయితే ఆ సెంటనరీ పైలాన్ అని 2 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్కి 16 కోట్లు పెట్టి డైనమిక్ లైటింగ్ పెట్టడం జరిగింది. మేము ఎన్నోసార్లు చెప్పినాం, మాకు ఒక మంచి మెస్ ఇవ్వండి, మాకు ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వండి, లేకపోతే మాకు ఉన్నటువంటి సౌకర్యాలు మంచిగా చేయండి, మాకు విద్యను మంచిగా చేయండి అంటే వాళ్ళు పట్టించుకోకుండా అంగు ఆర్భాటాలతో ఈరోజు ఆ పైలాన్ కట్టడం జరిగింది, ఏదైతే డైనమిక్ లైటింగ్ కట్టడం జరిగింది. కానీ విద్యార్థులకు విద్యను బోధించి ఏదైతే బడుగు బలిగిన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు న్యాయం చేసి మరి వాళ్ళకి ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారు వీసీ. ఎన్నోసార్లు మేము చెప్పిన వాళ్ళకి ఏదైతే మాకు విద్య పరంగా కానివ్వండి, హాస్టల్లో సమస్యలు కానివ్వండి, ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం, వాళ్ళు డిమాండ్ కూడా చేసినాం. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మమ్మల్ని ఇబ్బంది కావాలనే కక్షపూరితంగా ఈరోజు నీళ్లు బంద్ చేయడం కానీ కరెంటు బంద్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఇలానే మరి వీసీ ఇలానే కొనసాగిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వీసీ పైన చర్యలు తీసుకొని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారా, ఒకవైపు మనం అక్కడ చూడొచ్చు కూడా 100 years అని చెప్పి ఒక స్టాచ్యూని అంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అంటే అంగు ఆర్భాటాలకి వెళ్తున్నారు కానీ విద్యార్థులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎవరు కూడా పట్టించుకుంటలేరు. లోపల కూడా డైనమిక్ లైటింగ్లు పెట్టారు కానీ అమ్మాయిలు హాస్టల్ నుంచి నడవాలంటే సుమారుగా మనం ఒకసారి మొత్తం మీద ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మాయిలు కూడా రాత్రి వేళలు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పాలు అవుతున్నారు. 6 తర్వాత చీకట్లో నడవాలంటే కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవైపు స్ట్రీట్ లైటింగ్ లేదు, మెన్స్ హాస్టల్ దాటుకొని మరి వాళ్ళు వెళ్ళాలి. చాలా సమస్యలకు గురవుతున్నాము. సమ్మర్ కాబట్టి వాటర్ ప్రాబ్లమే కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లంలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వెంటనే తక్షణమే సాల్వ్ చేయాలి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఉస్మానియా స్టూడెంట్స్ అంటే ఎక్కడి నుంచో ఊర్ల నుంచి మా బతుకులు జీవితాలు బాగుపడతాయని మేము ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. మెస్ పరంగా కూడా మాకు మంచి తిండి పోషణ ఆహారం కూడా మాకు లభించలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఉస్మానియా స్టూడెంట్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పెటిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.